ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పని కట్టుకొని ఎవరైనా కనుక పొగుడుతున్నారంటే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఏదో ఆశిస్తూ ఉన్నారు. ఏదైనా ప్రాజెక్టులు ఆశిస్తూ ఉన్నారా, పదవులు ఆశిస్తూ ఉన్నారా, భూమి ఆశిస్తూ ఉన్నారా, ఏదో ఒకటి ఆశిస్తూ ఉన్నట్లే. కావాలని మీరు చూడండి, నిన్న లేక మొన్న బాబా రామ్దేవ్ ఆయన ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్, చంద్రబాబు నాయుడు అంత విజన్ ఉన్న లీడర్ భారతదేశంలో లేరు, అది ఇది అని చెప్పి ఆ బాబా రామ్దేవ్ పొగిడారు. పొగిడితే అప్పుడే నెటిజన్లు అన్నారు, ఓహో ఈయనకి ఇంకేదో భూములు, ఏవైనా ప్రాజెక్టులు, ఇంకేదో వస్తూ ఉన్నట్లున్నాయి, సో అందుకే ఒక ముందే ప్రిపేర్ అయి పొగడం మొదలెట్టారు అన్నారు. అది మొన్న. నిన్న అదేదో పర్యాటక రంగానికి సంబంధించిన ఒక ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారితో పాటు రామ్దేవ్ బాబా పాల్గొన్నారు. ఆ వేదిక మీద నుంచి తెలుగులో రాసుకొని మరి చంద్రబాబు నాయుడు గారిని రకరకాల విచిత్రమైన పదాలతో తెలుగులో వచ్చి రాకుండా చూసి చదివి పొగుడుతూ ఉన్నారు రామ్దేవ్ బాబా. ఏందబ్బా మొన్న పొగిడినరు, నిన్న పొగిడినరు, వరుస పెట్టి పొగుడుతూనే ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఏం స్పాట్ పెడుతున్నారు, ఈయన ఏం ఆశిస్తున్నారు అని చెప్పి అందరికీ అర్థమైపోయింది. సో ఎస్, ఈయనకు కూడా చంద్రబాబు నాయుడు గారు కీలక పదవులు ఆఫర్ చేశారు, మంచి ప్రాజెక్టులు ఆఫర్ చేశారు. రామ్దేవ్ బాబా గారు అది ఇది గొప్పతనం, అది ఇది ఆయనకు పెద్దగా సేవ చేస్తున్నారు దేశానికి అని ఏదో బాబు గారు చెబుతూ సీఎం గారు, రామ్దేవ్ బాబా మీరు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి సలహాదారుగా ఉండాలి, మా పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి మీరు సహకరించాలి, సో మా సలహాదారుగా ఉండాలి అని చంద్రబాబు గారు ఆయనకు సలహాదారు పొజిషన్ ఆఫర్ చేశారు. అదొకటే కాదు, మీరు రాష్ట్ర వ్యాప్తంగా వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలి, ప్రభుత్వం సహకారం అందిస్తుంది అంట. సహకారం అంటే ఏందనుకున్నారు, భూములు ఇస్తారు, ఇంకేమన్నా కనుక ట్రైనింగ్ ఇస్తే ట్రైనింగ్ పేరు మీద ఇద్దరికి ట్రైనింగ్ అయితే 100 మందికి ఫీజు కింద డబ్బులు ఏమన్నా ఇవ్వాలి. రెండే ఇంకా సహకారం అంటే ప్రభుత్వం నుంచి ఏముంటాయి. బాబా రామ్దేవ్ను, ఈ రామ్దేవ్ బాబానా ఏందని పూర్తి పేరు, రామ్దేవ్ బాబాను సలహాదారుగా ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయమన్నారు. సో నెక్స్ట్ మరికొన్ని రోజులు ఆయన ఆ ప్రపోజల్తో వస్తారు. వెల్నెస్ సెంటర్ పెడతా, ఎట్లా ప్రపోజల్ ఉంటే తెలియదు. ఆ ప్రపోజల్లో ఏముంటుంది, అంతే ఏదన్నా ఒక కోట్ల రూపాయల డీలే ఉంటుంది. మరి ఆయన వెల్నెస్ సెంటర్ల కోసం ప్రభుత్వం ఏమైనా ఆడాడ భూమి ఇస్తుందో, జనాలందరూ ఆ వెల్నెస్ సెంటర్లకు ఓన్లీ ట్రైనింగ్ అని చెప్పి ఇప్పుడు ఏదో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అంటారు కదా, ఇచ్చేది ఏంది కోట్ల రూపాయలు కానిచ్చేస్తారు. మరి ఇది కూడా అట్లనే అవుతుందేమో. సో మొత్తం మీద రామ్దేవ్ బాబాకి మంచి డీల్సే కుదురుతూ ఉన్నట్లున్నాయి. మరి ఇప్పుడు ఈరోజు రేపు వారం 10 రోజులు అయితే ఆ డీల్స్ మీద క్లారిటీ వస్తుంది. మరి ఏమేమి డీల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారో, ఏమేమి ప్రయోజనాలు ఆయన పొందబోతూ ఉన్నారో చూడాలి.